హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రైని చాలా ఈజీగా, క్విక్గా, టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫిష్ ఫ్రై చేయడానికి ముందుగా మనం ఈ చేప ముక్కల్ని నీచు స్మెల్ లేకుండా నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 1 స్పూన్ కారం అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే ఒక పావు చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాని మంచిగా మిక్స్ చేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి మసాలాని మంచిగా నీట్గా పట్టించండి. చూడండి, ఇలా మసాలాని మంచిగా ఇలా రాస్తూ అప్లై చేసుకోండి. ఇలా అన్ని ముక్కలకి ఈ మసాలాని మంచిగా పట్టించండి. చూడండి, ఇలా రాస్తూ మంచిగా అప్లై చేసుకోండి. చూడండి, ఈ మసాలాను మొత్తం ఈ చేప ముక్కలకి పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని 1 బై 1 ఇలా ఆయిల్లో వేసుకోండి. వేసుకొని ఈ చేప ముక్కల్ని మంచిగా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఒక 10 మినిట్స్ వరకు ఈ చేప ముక్కలన్నీ ఆయిల్లో మంచిగా క్రిస్పీగా వేగనివ్వండి. చూడండి, ఇలా మంచిగా క్రిస్పీగా వేగిపోయాక ఈ చేప ముక్కలన్నిటిని ఇలా స్పూన్తో మెల్లిగా ఇలా వెనక్కి టర్న్ చేసుకోండి. ఇలా అన్ని ముక్కల్ని మెల్లిగా ఇలా వెనక్కి టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా అన్ని చేప ముక్కల్ని వెనక్కి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో ఈ చేప ముక్కల్ని ఇలా టాస్ చేసుకుంటూ ఈవెన్గా అన్ని ఈక్వల్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై కానివ్వండి. ఇలా బ్రౌన్ కలర్ లో ఫ్రై అయ్యాక లాస్ట్ లో ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా వేగిపోయాక స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్. ఫిష్ ఫ్రైని ఇలా ఈజీగా, టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ మీరు కూడా ఇలా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కింద అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలంటే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.